జై సాయి మాస్టర్. నేను దర్శించిన మహాత్ములు. అవధూత శ్రీ వెంకయ్య స్వామి నిత్యపారాయణ గ్రంథం. గురుస్తుతి. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం నచాన్యోస్తి, తస్మై శ్రీ గురవే నమః. బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయ సదా యోగిభిః. శ్రీ అవధూతాయ నమః. 1వ అధ్యాయం. సాధన రహస్యం. ఎక్కువ ప్రాధాన్యత ఐహికానికి ఇవ్వాలా లేక పారమార్థానికి ఇవ్వాలా అనే ప్రశ్న జీవితంలో ఆస్తికులందరికీ కలుగుతుంది. పరిస్థితులకు లొంగి ఐహికానికే ప్రాధాన్యమిచ్చేవారు తాము బంధాలలో చిక్కుకుంటున్నామని బాధపడతారు. ముసలితనం వచ్చాక పరమార్థం సాధించుకోవచ్చనుకున్న వారికి నానాటికి బలపడిన వాసనలు వృద్ధాప్యంలో పరమార్థ సాధనకు అడ్డు వస్తాయి. మొదటి నుండే పరమార్థానికి ప్రాముఖ్యమివ్వజూచేవారు తమ లౌకిక బాధ్యతలు మరచి బాధలకు గురి అయి భార్య బిడ్డలు అడ్డమొస్తారని భ్రమిస్తారు. వారిని క్రమశిక్షణ పేరిట హింసించడమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవడమో చేస్తారు. ఇదొక జీవిత సమస్య. ప్రతి వ్యక్తికి తన బాధ్యతను గుర్తించి సాటివారి శ్రేయస్సుకు తగినట్లు ఇష్టాలను ధర్మం చేత కట్టుబాటు చేసుకోవాలని సమాజం నిర్బంధిస్తుంది. కానీ వ్యక్తులకు తమ ఇష్టాలకు ప్రాముఖ్యతనివ్వజూస్తారు. ఇందువలన ఏర్పడే సంఘర్షణ జీవితంలో ఎదురయ్యే మరో సమస్య. ఈ సమస్యలకు పరిష్కారమే సంస్కృతి అనే జీవన కళ. ప్రతి జీవికి జన్మతః ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడము, అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం. ఈ సత్యాన్ని గుర్తించి కృషి చేయకుంటే వ్యక్తి, సమాజము కూడా తారుమారవుతాయి. విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి అట్టి అవగాహన, క్రమశిక్షణ ప్రతివారు పొందవలసిందేనని అన్ని మతాలు చెబుతాయి. దీనినే ధర్మమని హిందూ మతం, శీలమని బౌద్ధ జైన మతాలు, మార్గమని క్రైస్తవము మరియు తావో మతాలు, షరియత్తుని ఇస్లాం వ్యవహరించాయి. ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే మహర్షులు ఏర్పరిచిన బ్రహ్మచర్యము మొదలగు 4 ఆశ్రమాలు. అప్పుడు ఐహికము, పారమార్థికము పరస్పర విరుద్ధాలవు. పరమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని, జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగా ఆధ్యాత్మిక జీవితము నిలిచాయి. అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించిన భారతీయ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుండి నిర్దిష్టంగా నిలిచింది. పూర్ణజ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సాంప్రదాయం శిథిలమయ్యాకనే మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది. సమైక్యమైన జ్ఞాన దృష్టికి బదులు వ్యక్తిగతమైన దురభిమానాల వలన విభిన్న సాంప్రదాయాలు ఏర్పడి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది. ఒకే కాలంలో ఎందరో జ్ఞానులైన గురువులున్న వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీన కాలంలో రాకపోవడమే ఆశ్చర్యం. ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే ఇందుకు కారణం. తేనెటీగ వేర్వేరు పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు జ్ఞానప్రియుడైన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతుంది. ప్రతి జ్ఞాని తన శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానమార్జించాలని ఆదేశించేవారు. శ్రీకృష్ణుడు అర్జునుని భగవద్గీతలో అలానే ఆదేశించాడు. రఘువంశానికి గురువైన వశిష్ఠుడు శ్రీరాముని విశ్వామిత్రునితో పంపమని దశరథుని ఆదేశించాడు. వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు. రాముడు అరణ్యంలోని ఋషులందరినీ సేవించాడు. భాగవతం 11వ స్కందములో అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానమార్జించాడు. ఇందువలన వేరువేరు గురువుల రూపాలు, విధానాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూల దృష్టికి భిన్నంగా కనిపించిన వారందరిలో ఉన్న జ్ఞానమనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కలుగుతుంది. అప్పుడే సాంప్రదాయ భేదాలు, తగవులు ఉండవు. అనోభద్రాహ క్రతవో యంతు విశ్వతః. ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక అన్నదే ఋషుల ప్రార్థన. ఇలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటే
మొదట ఈ సూత్రం ఎంత ప్రశస్తమైనదో తెలిసి దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి. తరువాత పూర్ణులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశతో మహనీయులమని చెప్పుకునే ప్రతి వారిని నమ్మి సేవించి అన్ని విధాల పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే మనలో ఇలాంటి సంస్కారం దృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు భాగవతంలో అనేక మంది మహనీయుల చరిత్రలను పొందపరిచాడు. తమిళ దేశంలో పెరై పురాణం అనే గ్రంథంలో 63 శైవ సిద్ధులు గురించి భక్తులు చదువుతారు. అలానే ఆళ్వారులోను 12 మంది మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తారు. మహనీయులు మరణానికి అతీతులు గనక వారి చరిత్ర భక్తితో పాలన చేసే వారికి వారి అనుగ్రహం కూడా నేటికీ లభిస్తుంది. ఇక 7 రోజులలో మరణించనున్న పరీక్షత్తుకు అందుకే సుఖయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించారు. విజయానందుడనే సన్యాసి మరణించుతున్న రోజులలో షిరిడి సాయిబాబా కూడా తరింపుకు భాగవత పారాయణం చేయించారు. ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించుకుంటే శుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసని భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణం అనే సాటిలేని సాధనను మనం అలక్ష్యం చేస్తున్నాము. మహాత్ముల చరిత్రలు మరియు బోధలు శ్రద్ధతో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని శ్రీ రమణ మహర్షి కూడా చెప్పారు. వెంకయ్య స్వామి కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర వంటివి చదవమని ఒక భక్తుడితో చెప్పారు. వీరబ్రహ్మం గారు కూడా తాము దత్తావతారమని కాలజ్ఞానంలో వ్రాశారు. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తమ గురించి శ్రీ గురుచరిత్ర గ్రంథరూపంలో తామే ఉన్నామని, అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము తప్పక కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. ఇతర మతాలలో కూడా ఈ సాంప్రదాయమే ఉన్నది. బైబిల్ మరియు ఖురాన్లలో ఎక్కువ భాగం ఆయా జాతులలో వెలిసిన ప్రవక్తలు అనబడే మహనీయుల చరిత్రలుంటాయి. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. కానీ ఈనాడు వివిధ మహాత్ములను సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. కారణం కలి ప్రభావం వలన ఈ కాలంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము, కీర్తి మొదలగునవి ఆశించి ఎందరో గురువులుగా చెలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించాయి. అట్టి వారికి తమ వ్యక్తి ప్రాముఖ్యతే లక్ష్యం. అందుకే వారు తమ శిష్యులను ఇతర మహాత్ములను దర్శించరాదని, శిశులైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తున్నారు. వారి వారి పత్రికలలోనూ గ్రంథాలలోనూ వారు తప్ప దేశంలో మహాత్ములే లేనట్లు వారి గురించే తప్ప సమకాలికులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించరు. ఇందువలన అటువంటి గురుభక్తుల మధ్య పోటీలు పంతాలు పెరిగి సంకుచిత తత్వం నాటుకుంటుంది. సద్గురులు అలాగాక ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే ఎందరు మహనీయులు తమ భక్తులను సాయిబాబా వంటి ఇతర మహనీయుల వద్దకు పంపేవారో తెలుస్తుంది. భారతదేశంలో మనకి ఈనాడు ఎదురవుతున్న సంకుచితత్వం అందుకే మహారాష్ట్రలో అంతగా కనిపించదు. అక్కడ తమోగుణంతో కూడిన పరస్పర ద్వేష భావానికి బదులు సాత్వికమైన సమభావం కనిపిస్తుంది. సద్గురులందరి రూపాలలోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మం మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకున్నది. అందరేడలా సమానమైన ప్రేమ, వేరువేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, సాధు సజ్జనులందరి యందు పూజ్యభావము, సర్వజీవుల హితం కోరి కృషి చేస్తుండటము, ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదలలో ముఖ్యాంశాలు. అట్టి దైవీ సంపద లేకుంటే మనము చేసే యజ్ఞ, దాన, తపకర్మలు సరైన ఫలితాన్ని ఇవ్వజాలవని భగవద్గీత చెబుతుంది. అటువంటప్పుడు శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ములు ప్రస్తావన చేయకూడదని, స్వామి సమాధి వద్ద గురు చరిత్ర, శ్రీ సాయిబాబా చరిత్ర వంటివి పారాయణ చేయకూడదని, వారి గురించి భజన చేయకూడదని ఇటీవల శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో కొందరు రేకెత్తించిన అభిప్రాయం ఆధ్యాత్మికంగా ఎంత దుష్టమైనదో, చరిత్ర పొడుగున మన ప్రాచీన సంస్కృతికి ఎంత హాని చేస్తుందో అందరూ గమనించాలి. పరస్పర విరుద్ధమైన ఇట్టి భావాల మధ్య ఊగులాడుతున్న ఒక ఆశ్రమ నిర్వాహకునికి నీవు ఒంగోలుకు వెళ్ళు అని స్వామి స్పష్టంగా ఆదేశించారట. ఈ విషయమై పైన వివరించిన సనాతన సిద్ధాంతాన్ని స్వామి కూడా బలపరిచారన్నమాట. అంటే ఈ గ్రంథరచన విధానాన్ని, ఈ ఆధ్యాత్మ సూత్రాన్ని అంగీకరించమని స్వామి ఆదేశించారన్నమాట. మొదట అందుకే విరుద్ధమైన భావాన్ని ఆమోదించి అవధూత లీల గ్రంథాన్ని అట్టి పొరపాటు రీతిన ఇతర మహాత్ముల ప్రస్తావనలు ఆ గ్రంథం నుండి తొలగించి
తిరిగి రాయమని శ్రీ పెసర సుబ్బరామయ్యను ఒక ఆశ్రమ నిర్వాహకుడు కోరి నీకట్టి స్ఫూర్తి నిమ్మని స్వామిని ప్రార్థించానని చెప్పాడు. శ్రీ సుబ్బరామయ్య గారు అట్టి ప్రయత్నం చేయడానికి అంగీకరించిన క్షణం నుండి అతని ఆరోగ్యం దెబ్బతిని 4 రోజులు నిద్రాహారాలు కూడా అసాధ్యమయ్యాయి. నేను తిరిగి రాయాలని మీ సంకల్పమైతే నేటి రాత్రి నా బాధ తగ్గి నిద్ర పట్టాలి అని అతడు ప్రార్థించిన స్వామి పలకలేదు. అంతటితో సాంప్రదాయానుసారం నేను ఈ గ్రంథం తిరిగి రాసే పద్ధతిని సంపూర్ణంగా ఆమోదించి దీనిని వ్యతిరేకించిన అభిప్రాయాన్ని అంగీకరించలేదని స్పష్టమైంది. ఈ స్వామి అభిప్రాయాన్ని వేదవాక్కుగా తలచి అమలు చేయకుంటే మనం స్వామి భక్తులమే కాదు, మన దురహంకారానికి, విద్యాగర్వానికి, మౌఢ్యానికి మాత్రమే దాసులన్నమాట. మనలోని రాజసికము, తామసికము అయిన ఆసురి సంపదలకే దాసులన్నమాట. స్వామి సన్నిధిలో మనం ఉండటం, ఆలయంలో దేవుడు, ఆలయంపై కోతులు, దీపం చుట్టూ వెలుగు, దీపం కింద చీకటి. ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ తామర పువ్వులోని తేనె తాగిపోతుంటే దాని కిందన ఉండే గోధురకప్ప పురుగుల కోసం నాలుక చేస్తుందన్న నానుడులు మన విషయంలో సార్థకమవుతాయి. ఇక మనం బాగుపడేదెలా? మనం ఎలా ఉన్నా స్వామి సన్నిధే మనల్ని బాగు చేస్తుంది అనుకోవడం భ్రమ. పోయేవాడిని పోనిచేదే కదయ్యా అన్నదే స్వామి పద్ధతి. ఇట్టి జాగ్రత్తలతో మనకు మనమే ఉద్ధరించుకోవాలి. అటువంటి శ్రద్ధ కలిగిన వారికే జ్ఞానం లభిస్తుంది అని, అట్టి వారికి మాత్రమే ఆధ్యాత్మ రహస్యం బోధించాలని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది. సాయిబాబా కూడా నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, అనుకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తానన్నారు. శ్రద్ధతో గురువును అనుసరించగల వారు మాత్రమే పొడుగునా చెట్టు నట్టి పెట్టుకుని ఉన్న మామిడికాయల వలె పండి పారమార్థం పొందుతారని, మిగిలిన వారు మధ్యలో రాలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలమవుతారని కూడా ఆయనే చెప్పారు. మనమెంతకాలం వారి సన్నిధిలో ఉన్నా ఈ సూత్రం తెలియకుంటే స్వామి నుండి కూడా మనమిట్టి శ్రేయస్సు పొందలేకున్నామన్నది స్పష్టమే కదా. మహాత్ములందరికీ పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో తెలిస్తే ఇతర మహాత్ముల పట్ల మనం అసహనం వచ్చినప్పుడు మహాత్ములకు మనపై ఎంత అసహ్యం కలుగుతుందో ఊహించుకోవచ్చు. ఈ విషయం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివితే స్పష్టంగా తెలుస్తుంది. సరి అయిన భావంతో మన సద్గురువును సేవిస్తూ ఉంటే మహాత్ములందరి ఆశీస్సులు మనకు లభిస్తాయి. మానవ జన్మ, బుద్ధి, ధర్మము, భక్తి, మహాత్ముల సాన్నిధ్యం లభించడం ఎంత కష్టమో తెలిపే స్వామి వాక్యం ఈ గ్రంథంలో చూస్తాం. ఇవన్నీ లభించిన స్వామి అభీష్టం ప్రకారం నడుచుకొనక మహాత్ములందరి పట్ల సంకుచిత బుద్ధి వహిస్తే అసద్భావమే కలి ప్రభావం. దానికి లొంగిన వారు దాని రూపాలే అవుతారు. పూర్ణులైన మహాత్ముల మధ్య నుండే ప్రేమ వారి భక్తుల పట్ల కూడా వారికి ఉంటుంది. ఎప్పుడూ తెల్లని కోరా వస్త్రాలే ధరించే సాయి ఒకరోజు భక్తులతో మేము ఈరోజు కాషాయం ధరిస్తాం అన్నారు, కానీ వాళ్ళు సమర్పించిన కాషాయం ధరించలేదు. కొంతసేపటికి గురు గోలప్ స్వామి అనే మహాత్మునికి శిష్యుడైన మూలే శాస్త్రి వచ్చాడు. కానీ అతడు సాయి ముస్లిం అని శంకించాడు. అప్పుడు సాయి అతనికి కాషాయధారి అయి అతని గురువు రూపంలో దర్శనమిచ్చి అతని మనసును సంస్కరించి అనుగ్రహించారు. గురు సిద్ధారుడులు మొదలైన మహాత్ముల శిష్యులు షిరిడీ వచ్చినప్పుడు భక్తులందరికీ సాయి పండ్లు పంచి ఆ భక్తుని చూపి ఇతడు ఒక గొప్ప మహాత్ముని దర్బాకు చెందినవాడు అన్నారు. వారి సమకాలికుడైన అక్కలకోట స్వామి, తాజుద్దీన్ బాబా, హజరత్ బాబాజాన్, సింగ్ మహారాజ్ వంటి మహాత్ముల గురించి ఆయన ఎంత ప్రీతితో గౌరవంతో మెలిసేవారో అక్కలకోట స్వామి శిష్యులైన ఒకరు ఆనందనాథ్, దేవిదాసు, జానకీదాసు, గంగాగీర్, హజరత్ బన్నేమియా, శంషుద్దీన్ మియా, అమీరుద్దీన్ గార్లు, రామ్ మారుతి మహారాజ్, గజానన మహారాజ్, ధునీవాలా దాదా మొదలైన మహాత్ములు సాయిని ప్రేమతో దర్శించారు కూడా. మహాత్ములకు పరస్పరం ఉండే ప్రేమ, సాయిపై వారికి గల గౌరవము అలాంటివి. ఈ సూత్రం నేటికి నిత్య సత్యమే. అవధూతలు చివటం అమ్మ, వెంకయ్య స్వామి, మాయి అమ్మ, రామిరెడ్డి తాత, అనసూయమాత, పూండి, చీరాల, కడప, కాళహస్తిలోని అవధూతలు శ్రీ గులవణి మహారాజ్, శ్రీ గజానన మహారాజ్, రంగన్న బాబు, పాకలపాటి గురువు గారు మొదలైన వారు సాయిని ఎలా ప్రశంసించారో ఆయనను సేవించే నన్ను, సాటి సాయి భక్తులను ఎలా ఆదరించారో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. అత్తార్ అనే సూఫీ మహాత్ములు, అలానే
ఆ సాంప్రదాయంలోని మహాత్ముల చరిత్రలను రాశారు. ఈ విషయంలో శ్రీ వెంకయ్య స్వామి ఆచరించి చూపిన ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని కొంచెం ఆలోచించడం సముచితం. అది వారు విద్యానగర్ సాయిబాబా మందిరానికి రావడమే. ఆ వివరం మీరు ఈ గ్రంథంలో చదవబోతారు. సాయిబాబా పట్ల భక్తి, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణలే చిరంజీవి సుబ్బరామయ్యకు శ్రీ స్వామివారి సన్నిధిలో స్థిరంగా ఉండి సేవించుకునే అవకాశము, స్వామి లీలను సేకరించే మహాభాగ్యము కూడా అతనికి ప్రసాదించాయి. వాటిని గురించి ఇట్టి ఆధ్యాత్మిక రహస్యాలతో కలిపి ఈ గ్రంథం రాసే అవకాశం సాయి సేవకుడైన నాకు అనుగ్రహించడంలో తమ భక్తులు కూడా అనేక మంది మహాత్ముల చరిత్రలు, బోధలు పఠించి ఉత్తమ సంస్కారాన్ని పొందాలనే స్వామి సంకల్పమై ఉండాలి. లేకుంటే అది నాకెందుకు అనుగ్రహించాలి? ఇతర మహాత్ముల పట్ల సంకుచిత దృష్టి, మౌఢ్యం గలవారికి ఇట్టి అవకాశం కల్పించి ఉండవచ్చు కదా. ఒక్కరే కాదు, శ్రీ అక్కలకోట స్వామి, హజరత్ తాజుద్దీన్ బాబా, శ్రీ గజానన మహారాజు, చివటం అమ్మ మొదలైన మహనీయులు కూడా తమ చరిత్రను రాసే భాగ్యం నాకు ప్రసాదించడంలో గల కారణమేది? శ్రీ సాయికి, శ్రీ స్వామికి గల సన్నిహితమైన అనుబంధము మరియు ఆదరణ లేరిగిన ఆనాటి స్వామి భక్తులు తమకై తామే శ్రీ సాయిబాబా చిత్రపటం తెచ్చి ఆనాడు స్వామి సన్నిధిలో కుటీరంలో ఉంచారు. వారు మహాసమాధి చెందాక కూడా వారి సమాధి వద్ద వారి పటంతో పాటు సాయిపటం కూడా నాటి భక్తులే పెట్టుకున్నారు. ఆ సన్నిధిలో ఎందరో భక్తులు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర పాలన చేసుకునేవారు. కానీ వారిలో ఎక్కువ మందికి స్వామి ప్రసాదించిన ఇట్టి విశాల దృష్టి, సత్సంకల్పము పైపొత్తుగా మాత్రమే అలవడింది కాబోలు. అందుకే అది సంకుచిత దృష్టి ప్రభావం వలన చెదిరిపోయినది. వీరు తిరుపతిలో వెంకటేశ్వరుని ఆ పేరుతో పిలుస్తాం కానీ సాయి, దత్త అని పిలవం కదా. నిన్ను నీ పేరుతో పిలిస్తే పలుకుతావు కానీ మరో పేరుతో పిలిస్తే పలుకవు కదా అంటారు. తిరుపతిలో నిత్యము వెంకటేశ్వర స్వామిని మేలుకొల్పేటప్పుడు మొదట కౌసల్య, సుప్రజ, రామ అని శ్రీరాముని పేరుతో సంబోధిస్తారు. విన్నాక కూడా వీరికెందుకు కనువిప్పు కలగదో, ఇందుకు కారణం కూడా వీరికి తెలియదు. అగ్నులైన మానవులు తమ నామరూపాలే తామని భ్రమిస్తారు. కనుకనే వారు పేరుతో పిలిస్తేనే పలుకుతారు. స్వామి కూడా అలాంటి వారేనని ఈ భక్తాగ్రేసుల అభిప్రాయం. స్వామి భగవంతుడన్న విశ్వాసం కూడా వీరికి కలగలేదు. లేకుంటే భగవంతునికి నామం లేదు. అనంతకోటి నామాలు ఉన్నాయి కదా. ఋషులు భగవంతుని సహస్రనామాలతో కీర్తించారు కదా. త్రిమూర్తులలో మనం ఏ ఒక్కరిని ఆరాధించినా మిగిలిన ఇద్దరిని కూడా మన్నించకుంటే ముక్తి లభించదని శాస్త్రం చెబుతుంది. శ్రీ వెంకయ్య స్వామి భగవంతుడైతే ఆయనకు ఏ నామమైనా వర్తించాలి కదా. సాయి అన్న నామం కూడా భక్తులు ఆ మహనీయునికి పెట్టుకున్నదే. వారికి అసలు పేరే లేదని చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆ పేరుకు మహాత్ముడు, తండ్రి అని మాత్రమే అర్థము. ఇది ఏ మహాత్ముడికైనా వర్తించేదే కదా. అప్పుడు స్వామిని సాయి, దత్త అన్న నామాలతో కీర్తిస్తేనేమి? ఇట్టి సంకుచిత దృష్టితో చూస్తే శ్రీ వెంకయ్య స్వామి భూమి మీద అవతరించిన నాడే ఆయనకు తల్లిదండ్రులు వెంకయ్య అని శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టారు. స్వామి సన్నిధిలో ఆ పేరు స్మరించిన తిరుపతి వెంకటేశ్వరుని స్మరించినట్లే కదా. భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి నిరంతరము గుర్తుంచుకొని మన జీవితం అంతటినీ ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారమును. దీనిని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు. ఆ స్థితి సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలే గాక మహాత్ములందరూ చెబుతున్నారు. ఇట్టి దుఃఖము, అసంతృప్తి లేకుండా ఉండగలగాలని జీవులన్నీ కోరేది. దానిని సాధించే మార్గం ఎంతో సూక్ష్మమైనది. అది తెలియాలంటే దానిని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి. కానీ వారిని ఆశ్రయించినా వారు మనకివ్వదలిచిందంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. అది కూడా పూర్ణుడైన గురువును సరైన పద్ధతిని సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకు తెలపాలి. అది తెలియకుంటే చెట్లకు పూచిన పూతలో ఎక్కువ భాగం రాలిపోయినట్లే మనకు లభించిన సద్గురు నుండి మనం కూడా మధ్యలో రాలిపోతాము. అంటే మన సేవతో మనం ఆశ్రయించిన మహాత్ముడు సంప్రీతుడు కాలేదన్నమాట. సాధకుడు సద్గురువును ఆశ్రయించడం ఎంత ముఖ్యమో గమనించాము. ఈ కలికాలంలో
ధనము, కీర్తి మొదలైనవి ఆశించి ఆత్మజ్ఞానం పొందకనే సద్గురువులుగా ప్రకటించుకునే వారెందరో ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించాయి. ఒకవేళ పూర్వపుణ్యం వలన సద్గురు దర్శనం లభించినా ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది. ఈ సద్గురువులలో కూడా ఉత్తమోత్తమ శ్రేణికి చెందినవారు మాత్రమే సాధకునితో నీ గురువు ఫలానా వారు, నీవు వారిని ఆశ్రయించాలి అని నిర్దిష్టంగా చెప్పగలరు. ఉదాహరణకు అక్కుల్కోట్ స్వామి కొందరు భక్తులను సాయిబాబాను ఆశ్రయించమని, కొందరిని శ్రీ రామమారుతి మహారాజును ఆశ్రయించమని ఇలా చెప్పేవారు. శ్రీ తాజుద్దీన్ బాబా తమను దర్శించిన బాపు సాహెబ్ బూటితో, నీ గురువు షిరిడీలో ఉన్నారు, త్వరగా వెళ్ళు, నీ విషయంలో కలుగజేసుకోవడానికి నేనెవరని అన్నారు. ఇలాంటి సద్గురువులు కానీ లేక ఇష్టదైవం సాక్షాత్కరించినా కానీ మనం ఎవరిని ఆశ్రయించాలో చెబితే కానీ పూర్వ సంస్కారానికి తగిన సద్గురువు ఎవరో మనం తెలుసుకోలేము. రామకృష్ణ పరమహంస మనకు అద్వైతానుభూతి ప్రసాదించాలని తమ ఇష్టదైవమైన కాళికామాతని ప్రార్థిస్తే ఆమె, నీకోసమే తోతాపురి అని వేదాంత గురువును ఇక్కడికి రప్పించాము, నీవు ఆయన వద్ద దీక్ష తీసుకో అని చెప్పింది. తోతాపురి వద్ద దీక్ష తీసుకోగానే పరమహంసకు 3 రోజుల పాటు ఉత్తమమైన నిర్వికల్ప సమాధి అనుభవమైంది. కానీ పామరులైన మనకు ఇష్టదేవత సాక్షాత్కారం పొందడానికి కూడా సామర్థ్యం ఉండదు. గత జన్మలలోనే ఎంతో సాధన చేసి ఉంటే కానీ ఈ జన్మలో అది సాధ్యపడదు. ఉదాహరణకు 7 సంవత్సరాల బాల్యంలోనే రామకృష్ణ పరమహంస ఒక రోజున ఆకాశంలో కారు మేఘాలు, వాటి క్రింద తెల్లని కొంగల బారులు చూచాడు. కారు మేఘం శ్రీకృష్ణుడుగాను, ఆ కొంగల బారు ఆయన మెడలో ముత్యాలహారంగాను తోచి సమాధి స్థితి కలిగింది. అంతటి సంస్కారవంతుడికే 12 సంవత్సరాలు నిరంతరము కృషి చేస్తేనే గాని కాళీమాత దర్శనం కాలేదు. అటువంటి పామరులు శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురును ప్రసాదించమని ప్రార్థిస్తుంటే శ్రీ దత్తాత్రేయుడే స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలసిన గురువును మనకు తెలుపుతారు. ఉదాహరణకు శ్రీ గురుచరిత్ర పారాయణ చేసిన ఎందరికో శ్రీ అక్కులకోట స్వామి, షిరిడీ సాయిబాబా మొదలైన సద్గురులను ఆశ్రయించమని దత్తస్వామి ఆదేశించారు. మహారాష్ట్రంలో మాణ్గాంకు చెందిన వాసుదేవ శాస్త్రితో ఆయన, నీవు నరసోపవాడిలో ఉన్న గోవిందస్వామిని ఆశ్రయించు అని చెప్పారు. ఈ వాసుదేవ శాస్త్రి సద్గురు కృప వలన మహాత్ములయ్యాక శ్రీ రంగావధూత వంటి వారెందరూ శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తుంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించమని దత్తస్వామి చెప్పారు. ఇట్టి దివ్య సందేశాన్ని అనుసరించి సద్గురువును ఆశ్రయించిన వారందరూ మహాత్ములయ్యారు. కారణం, ఈ గ్రంథ పారాయణ వలన అట్టి సద్గురువును సేవించే విధానము, సేవించగల సామర్థ్యము కూడా మనలో కలుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించి మాత్రమే సద్గురుని ఎన్నుకొనడం ఉత్తమం. మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. మహాత్ములను సేవించడం ఎలాగో తెలుసుకోకుంటే మనం 2 విధాలా పొరపడతాము. 1, మనం ఎల్లకాలము మహాత్ముల దయ వలన మన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని, కష్టాలన్నీ తొలగించుకోవచ్చని, అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర్లేదని భ్రమిస్తాము. మనం చేసే పుణ్యపాపాల వలన మరుజన్మలో కష్టాలు వస్తాయి. మనలోని రాగద్వేషాల వలన పుణ్యాలు పాపాలు చేస్తాము. అందరిలోనూ అన్నింటిలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడని గుర్తించలేనందువల్ల కొన్నింటిపై ద్వేషము, కొన్నింటిపై రాగము వహిస్తాము. అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు, వాటి వలన పుణ్యపాపాలు, వాటి వలన జన్మల పరంపర, ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు కలుగుతాయి. అజ్ఞానం వలన సుఖం కలిగినప్పుడు గర్వించి మరిన్ని పాపాలు చేస్తాం. కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతుంటుంది. కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపజేయలేవు, వీటికవే అనివార్యంగా అనుభవమవుతాయి. మనం మహాత్ములను ఆశ్రయిస్తే వారు మరొక జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు, ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరొక జన్మకు తరలించి మనకు ఉపశాంతి చేస్తారు. కానీ శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. పైన తెలిపిన రీతిన తాత్కాలికంగానైనా మన దుఃఖాలు తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారు బోధించినది
ఆచరించగలగాలనే మహాత్ములు అలా చేస్తారు. అలా చేసే భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డలు, తండ్రికి సంతోషం కలిగించినట్లు సద్గురువుకు ప్రీతిపాత్రులు అవుతారు. లేనివారు బాధ్యత తెలియని పిల్లలలాగా వారి ప్రీతికి పాత్రలు కాలేరు. అందుకే నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు శ్రీ షిరిడి సాయిబాబా గారు. శ్రీ అవధూత వెంకయ్య స్వామి కూడా పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నారు. ఎద్దల్లే తిని ముద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు అన్నారు అవధూత పిచ్చమ్మ గారు. గురువును సేవించవలసిన పద్ధతి తెలుసుకునకుంటే మనం ఇంకొకలాగా కూడా పొరపడతాము. భగవంతుడు నామరూపాలే లేక ఎప్పుడూ సర్వత్రా ఉన్నాడు. నామరూపాలను మాత్రమే గుర్తించగల మనకు ఆ భగవంతుడు నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు. దానినే గురుతత్వం అంటాము. ఆ గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు. ఆయన అవతారాలైన శ్రీపాద వల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కులకోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, ఎప్పుడూ భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ శ్రీ దత్తాత్రేయుని రూపాలే. ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటనమైన నిజానికి తాము వాటికి పరిమితులు గారని, అంతటా నిండి ఉన్న దైవమే తామని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు. ఇది గుర్తించకుంటే మన వలనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని భ్రమించి ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాము. అంటే మహాత్ములందరి రూపంలోనూ ప్రకటనమయ్యే దైవాన్ని నిరాకరిస్తాం. అప్పుడు మన సద్గురు యొక్క నిజతత్వాన్ని కూడా మనం నిరాకరిస్తాం. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి. అనేక మంది సద్గురువులను దర్శించాలి. దైవం అనే బంగారం ఎలా ఉంటుందో తెలియనిదే మన సద్గురువు అనే బంగారం ఉంగరం యొక్క విలువను మనం గుర్తించలేము. తేనె యొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే తేనెగల పువ్వులన్నింటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఆ పువ్వు యొక్క నామరూపాలు పట్టించుకొనకుండా దానిలో దాగి ఉన్న తేనెను గ్రహించగలదు. అలాగే మనం ఆశ్రమించిన సద్గురు యొక్క భౌతికమైన రూపము, లౌకికమైన నామముల మాటన దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలంటే సద్గురువులందరి రూపాలలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి గమనించాలి. వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకొని మనం అనుసరించాలి. భాగవతం ఏకాదశి స్కందంలో అవధూత కూడా తాను 24 మంది గురువుల వద్ద నుండి జ్ఞానమార్జించామని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తత్వదర్శులైన గురువులను శరణ పొంది సేవించి చక్కగా ప్రశ్నించమని, చేస్తే అట్టి గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. ఇందులో ఇంకొక సూత్రం ఇమిడి ఉన్నది. ఎందరు గురువులను, మహనీయులను దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనం ఆశ్రయించిన సద్గురు యొక్క కృప వలనే లభిస్తాయి. నాగపూర్ వాస్తవ్యుడైన బాబుసాహెబ్ బూటి చిరకాలం సాయిబాబాను సేవించాడు. ఒకప్పుడు సాయిబాబా అతనితో, కృప మీకు సోదరుడు గజానన్ రూపంలో లభిస్తుందన్నారు. నిజంగానే తర్వాత కొంతకాలానికి షేవ్గావ్ నివాసి అయిన గజానన్ మహారాజ్ నాగపూర్లోని అతనింటికి వేంచేసి 2 మాసాలు అతనికి సేవ అనుగ్రహించారు. అలాగే రేగి అని సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనం రాజభవనం ముంగిట తోటలో వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నాటి సాయంకాలం 4 గంటలకు రేగే రైలు ఎక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలుండగా ఒక భక్తుడు వచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు. మరొకప్పుడు పూణేలో ఒక కుటుంబం కాకా మహారాజు అన్న మహాత్ముని దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. కానీ ఆయన అంగీకరించలేదు. వారంతకు ముందు నుంచి కొలుస్తున్న సాయిని దర్శించి ఆయనతో చెప్పుకుంటే ఆయన, చింతపడకండి, కాకా మహారాజు మీ ఇంటికి వస్తారు అని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ ఆ భక్తుల ఇంటికి వచ్చి 3 రోజులున్నారు. సాధకులు ఈ విషయం మరవకూడదు. ఉత్తమురాలైన ఇల్లాలిని ఎందరూ గౌరవించి ఆదరించినా అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే కదా. ఈ సూక్ష్మం తెలియకుంటే, గుర్తించుకోకుంటే అనేక మంది మహనీయులను దర్శించినా కూడా చిత్తచాంచల్యమే కలుగుతుంది. ఆత్మజ్ఞానులైన సద్గురులు అందరినీ తమ రూపాలుగానే చూసుకుంటారు కనుక తాము గురువులమని
మనము శిష్యులమని భావించరు. అందువలన మనం వారిని ఎలా సేవించవలసినది వారుగా మనకెన్నడూ చెప్పరు. ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే వారితో మాత్రం తాము తమ గురువుని ఎలా సేవించినది చెబుతారు. అదే మనకు మార్గదర్శకం. అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం. మహాత్ములందరి చరిత్రలు చదవడం సాధ్యం కాదు. కనుక కనీసం శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతమైన చూస్తే సద్గురు సేవా విధానం తెలుస్తుంది. వంట, పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురునకు నైవేద్యం, సేవ అర్పించడం తెలియనట్లే. సద్గురు సేవా విధానం తెలియక మన భక్తి సఫలం కాదు. రాజుకు కొడుకై జన్మించిన బాధ్యత ఎరుగని రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక బిడ్డల వల్లనే మహారాజు నుండి తిండి, గుడ్డ వంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు. రాజ్యార్హత గల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు రాజ్యాన్ని పొందినట్లే గురువును సేవించే విధానం తెలిసిన వారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు. గొలగమూడి దర్శించినప్పుడు స్వామి సన్నిధిలో కాలం వృధా చేసుకొనక ఈ చరిత్ర గ్రంథ పారాయణ, అతడి ధునికి సమాధి మందిరానికి ప్రదక్షిణ చేసుకోవాలి. ఇంటి వద్ద కూడా స్వామి పుణ్యతిథికి పూర్తి అయ్యేలాగున కానీ నాటితో ఆరంభించి కానీ సప్తాహం పాలన చేసుకొనడం ఉత్తమం. దీనికి తోడుగా అనగా వ్యాస పూర్ణిమకు పూర్తి అయ్యేలాగున శ్రీ గురు చరిత్ర, విజయదశమికి పూర్తి అయ్యేలాగున శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పాలన చేయడం శ్రేష్టం. సాధక ప్రియాయ నమః. నేను దర్శించిన మహాత్ములు 1వ అధ్యాయం సంపూర్ణం. శుభం భవతు.